హాయ్ సినిమా లవర్స్, దిస్ ఇస్ రాజారావు. యూ వాచింగ్ రాజారావు రివ్యూస్. ఇప్పుడే ప్రీమియర్స్ అయితే చూసి రావడం జరిగింది భయ్య. బ్రహ్మానందం మూవీ అయితే ఇది ఒక కామెడీ డ్రామా, ఎమోషనల్ అండ్ ఫిలాసఫీ మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. బ్రహ్మానందం గారిని ఇష్టపడే వారికి ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ అనే చెప్పుకోవాలి. ఇంకా అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ మాట్లాడేసుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేదండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 6 లక్షలు అవసరం ఉన్న మనోడికి అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఒక పెద్ద ఆయన పరిచయం అవుతాడు అనమాట. ఆ పెద్ద ఆయన పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఒక విలేజ్కి వెళ్తాడు అనమాట. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం తెలుసుకుంటాడు, అసలు ఏంటి ఆ పెద్ద ఆయన ఎవరో, ఏమవుతాడు మనోడికి అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వన్ టైం ట్రై చేయొచ్చు. అది కూడా బ్రహ్మానందం గారి కోసం, కామెడీ కోసం. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కూడా ఒక కామెడీగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా అండ్ మెసేజ్ ఓరియంటెడ్గా అయితే ఉంటుంది. పర్లేదు, అది కూడా కొంచెం డ్రామాగా ఒక అప్ అండ్ డౌన్స్గా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. పర్లేదు, వన్ టైం ట్రై చేయవచ్చు ఫస్ట్ హాఫ్ కోసం అని అయితే చెప్తా. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే బ్రహ్మానందం గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇంకా ఆయన అయితే ఎమోషనల్గా కానీ కామెడీ కానీ చాలా బాగా చూపించారు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఆయన అయితే. ఇంకా రాజా గౌతమ్ కూడా సేమ్ యాస్టీస్ అంతే అనమాట, ఆయనలాగే చేశారనమాట. ఎమోషనల్ కానీ కామెడీ కానీ. ఇంకా వెన్నెల కిషోర్ కూడా సేమ్ టు సేమ్ మెయింటైన్ చేశారని చెప్పాలి. ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వెన్నెల కిషోర్ గురించి అయితే. ఇంకా టెక్నికల్ విషయం మాట్లాడాలంటే పర్లేదు ఫ్రెండ్స్, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఓకేగా ఉంది. కానీ మరీ అంత హై లెవెల్ అయితే లేదు, కానీ పర్లేదు, వన్ టైం ట్రై చేయొచ్చు అనేలాగా అయితే ఉంది. ఎందుకంటే చిన్న సినిమానే కాబట్టి పర్లేదు, బాగానే అనిపించింది. కామెడీ కోసం ట్రై చేయొచ్చు అనిపించింది. నాకైతే కొంచెం యావరేజ్గానే ఉంది. ఆల్రెడీ మీరు ప్రీమియర్స్ చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే కొంచెం యావరేజ్గానే ఉంది. ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాం, చూసండి. ఈ సినిమాకి ఈ రేటింగ్ కరెక్టా కాదా, ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసండి. థ్యాంక్ యూ.